ఈ సంభావ్యతలో ఇంకొక చిన్న షార్ట్, అదేంటంటే రిగార్డింగ్ కాయిన్స్, నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం ఎగరేస్తే ఎట్లీస్ట్ ఎట్మోస్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సపోజ్ 2 కాయిన్స్ని ఎగరేసాం అనుకోండి. 2 కాయిన్స్ని ఎగరేస్తే వీ నో ద ఫార్ములా 2 power n దట్ ఈజ్ ఈక్వల్ టు 2 square 4. అంటే 2 కాయిన్స్ని ఒకసారి మనం ఒకేసారి ఎగరేస్తే మనకి 4 పాసిబిలిటీస్ వస్తాయి. అవేంటి? హెడ్ హెడ్ కావచ్చు, హెడ్ టైల్ కావచ్చు, టైల్ కావచ్చు, టీహెచ్ కావచ్చు. మొత్తం 4 ఛాన్సులు ఉన్నాయన్నమాట. ఈ 4 ఛాన్సెస్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఎట్లీస్ట్ 1 హెడ్ అండ్ సెకండ్ మోస్ట్ ఎట్మోస్ట్ 1 హెడ్. ఎట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ. ఎట్లీస్ట్ హెడ్ అంటే గ్రేటర్ దాన్ 1, ఒకటి అంతకంటే ఎక్కువ. ఎట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 1 అని, మ్యాక్సిమం 1 అంటే ఒకటి అంతకన్నా తక్కువ. ఇప్పుడు ఎట్లీస్ట్ 1 హెడ్ అన్నాం అనుకోండి, దీనిలో హెడ్ ఉంది, దీనిలో హెడ్ ఉంది, దీనిలో కూడా హెడ్ ఉంది. కాబట్టి మొత్తం ఛాన్సెస్ మనకి 4 కాబట్టి 3 హెడ్స్ ఉన్నాయి కాబట్టి 3/4 అని చెప్తాం. ఎట్మోస్ట్ హెడ్ అంటే మ్యాక్సిమం ఒకటే ఉండాలి. మ్యాక్సిమం ఒకటి అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ఇక్కడ అసలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ కూడా మనకి 3/4 వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్లీ 1 అన్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అన్నాం అనుకోండి. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 ఉంది, అంటే 2/4 అవుతుంది, 1/2 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి బిట్స్లో. ఎట్లీస్ట్కి ఎట్మోస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఎట్లీస్ట్ అంటే 1 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3/4 వేసాము. ఎట్మోస్ట్ హెడ్ అంటే మ్యాక్సిమం 1 అంతకంటే తక్కువ, అంటే మ్యాక్సిమం 1 ఉండాలి. కాబట్టి 1 ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇది కూడా కౌంట్ అవుతుంది 3/4. ఎగ్జాక్ట్లీ 1 హెడ్ అంటే 1 హెడ్ ఉండేది 2 కాబట్టి 2/4. కాబట్టి ఎప్పుడైనా మనం కాయిన్స్ ఎగరేసినప్పుడు ఒకసారి ఎగరేస్తే 2 పాసిబిలిటీస్ వస్తాయి, హెడ్ టైల్. 2 టైమ్స్ ఎగరేస్తే 4 పాసిబిలిటీ వస్తాయి. 3 టైమ్స్ ఎగరేస్తే 8 వస్తాయి. కాబట్టి ఫార్ములా ఈజ్ 2 power n. ఎట్లీస్ట్ ఎట్మోస్ట్ గురించి కొంచెం బాగా డిస్కస్ చేయండి, గ్యారంటీగా ఒక బిట్ వస్తుంది.